ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ కడుపును పుట్టిన 4 పిల్లలను కడతేర్చిందన్న నేరారోపణలపై 20 ఏళ్లు జైలు జీవితం గడిపింది. చివరకు ఆమె నిర్దోషి అని తేలడంతో ఇటీవల జైలు నుంచి విడుదలైంది. ఈ క్రమంలోనే సదరు మహిళకు 2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు భారత కరెన్సీలో 11 కోట్ల రూపాయల పరిహారంగా ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే న్యూ సౌత్ వేల్స్ కు చెందిన క్యాథ్లిన్ ఫోబ్లిక్ కు 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. 1989-99 మధ్య కాలంలో ఆ నలుగురు ఆకస్మికంగా మృతి చెందారు. కన్నతల్లి వారిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిల్లల పెంపకం కష్టాలపై క్యాథ్లిన్ ఫోబ్లిక్ తన డైరీలో రాసుకున్న రాతలు ఇతరత్రా సాక్ష్యాల ఆధారంగా 2003లో ఆమెకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాను ఏ తప్పు చేయలేదని ఆమె న్యాయ పోరాటం చేశారు. ఆమె పిల్లలు నలుగురు సహజ కారణాలతోనే మరణించి ఉంటారని శాస్త్రీయ ఆధారాలు తేల్చాయి. దీంతో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించడంతో 20 ఏళ్ల తర్వాత ఆ మహిళ జైలు నుంచి విడుదలయ్యారు.